హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని 2026 ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏప్రిల్ 2026లో ఏ భారతీయ నౌక కొలంబోలో జరిగిన INSLN డైవెక్స్ 2026 డైవింగ్ ఎక్సర్సైజ్లో పాల్గొంది? విచ్ ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేటెడ్ ఇన్ INSLN డైవెక్స్ 2026 హెల్డ్ ఇన్ కొలంబో ఇన్ ఏప్రిల్ 2026? సో మన భారతీయ నౌక, ఆ నౌక పేరు అడుగుతున్నాడు మనల్ని. ఇక్కడ కొలంబో అంటే ఏంటి? శ్రీలంక క్యాపిటల్ కదా. శ్రీలంకకి కొలంబో అనేది క్యాపిటల్ అనమాట. మన భారతదేశానికి శ్రీలంకకి కలిపి ఒక సరిహద్దు ప్రాంతంలో సముద్ర సరిహద్దును అయితే మనం షేర్ చేసుకుంటున్నాం కదా శ్రీలంకతో. ఈ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని భారత నౌకదళం అనేది కొన్ని విన్యాసాలను అయితే చేస్తుంది అనమాట. మనమును శ్రీలంక నౌకదళ సైనికులు ఉంటారు కదా వాళ్ళు. దాంట్లో ఏ నౌక, మన భారతీయ నౌక ఒకటి పాల్గొంది. దాని పేరు ఏంటంటే INS నిరీక్షక్. ఆప్షన్ బి INS నిరీక్షక్ అనమాట. మన భారత నౌకదళం మరియు శ్రీలంక నావికదళం, ఈ నౌకదళాల మధ్య నాలుగవ ఎడిషన్ ఉమ్మడి సముద్ర విన్యాసం అనేది కొలంబోలో అయితే జరిగిందనమాట. ఇది సముద్ర ప్రాంతాల మధ్య భద్రతను మరియు ప్రాంతీయ స్థిరత్వం కోసం అయితే నిర్వహించబడుతుంది. దీనికి మరి అధికారులు అయితే ఉంటారు కదా, ఆఫీసర్స్ అయితే ఉంటారు. ఆ ఆఫీసర్ పేరు ఏంటంటే CRD శైలేష్ కుమార్ త్యాగి. 2026 ఏప్రిల్ 25న జరుపుకున్న ప్రపంచ మలేరియా దినోత్సవం 2026 థీమ్ ఏంటి? సో థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా నేషనల్ డేస్గా ఏమైనా కొన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, వాటికి సంబంధించిన థీమ్స్. అండ్ ఏవైనా సదస్సులు గట్రా నిర్వహిస్తే, మన భారతదేశంలో కానీ ఏదైనా అంతర్జాతీయంగా సదస్సులు నిర్వహిస్తే వాటికి కూడా థీమ్స్ అనేవి ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ అనమాట తెలుసుకోవడం. వీటికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ విభాగంలో. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసాం ఇంతకుముందు వీడియోలో. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనమాట. డ్రివెన్ టు ఎండ్ మలేరియా నౌ వీ కెన్ నౌ వీ మస్ట్. సో ఇప్పుడు ఈ మలేరియా రహిత ప్రపంచం కోసం, అంటే దోమలు లేకుండా, మలేరియా దేనివల్ల వస్తుంది? దోమకాటుకు సంబంధించినటువంటి వ్యాధి కదా. సో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకుంటే పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమలు చేరకుండా ఉంటాయో, దానివల్ల ఈ అనారోగ్యం అనేది పొందకుండా ఉంటాము అని ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ థీమ్ని అయితే పెట్టారు. ఏప్రిల్ 25th ప్రతి సంవత్సరం అయితే మలేరియా డేగా అయితే సెలబ్రేట్ చేస్తారు. IPL చరిత్రలో 800 4లు బాదిన మొదటి బ్యాటర్గా రికార్డు సృష్టించింది ఎవరు? హూ బికెమ్ ద ఫస్ట్ బ్యాటర్ ఇన్ IPL హిస్టరీ టు హిట్ 804? సో ఆన్సర్ విరాట్ కోహ్లీ అనమాట. మొన్న ఏప్రిల్ 24న జరిగినటువంటి మ్యాచ్లో RCB వర్సెస్ GTకి జరిగింది కదా మ్యాచ్. సో ఆ మ్యాచ్లో అయితే ఈయన 804లు కొట్టి IPLలో ఓన్లీ, మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు కాదు, ODI కాదు, ఓన్లీ IPLలో మాత్రమే 804లు అయితే కొట్టి ఈయన రికార్డ్ అనేది క్రియేట్ చేశారు. అంతేకాకుండా 306లు కొట్టినటువంటి వ్యక్తి కూడా ఈయనేనమాట. తొలి వ్యక్తి 306లు బాదినటువంటి వ్యక్తి కూడా కింగే విరాట్ కోహ్లీ. ఏప్రిల్లో జరిగిన 7వ ఎడిషన్ ఎక్సర్సైజ్ డస్ట్ లీగ్ 2026 ఏ రెండు దేశాల మధ్య జరిగింది? బిట్వీన్ విచ్ 2 countries వాజ్ ఎక్సర్సైజ్ డస్ట్ లీగ్ 2026 కండక్టెడ్? ఆన్సర్ వచ్చేసి ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్కి మధ్య అయితే ఈ 7వ ఎడిషన్కి సంబంధించి ఎక్సర్సైజ్ డస్ట్ లింక్ DUSTLIK ఈ డస్ట్ లింక్ అనేది అయితే జరిగిందనమాట. ఇదేంటంటే సైనికులకి, మన భారతదేశ సైనికానికి మరియు ఉజ్బెకిస్తాన్ యొక్క సైనికులకు మధ్య జరిగినటువంటి ఉమ్మడి సైనిక విన్యాసం అనమాట. మన రెండు దేశాల మధ్య కూడా రక్షణ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా అయితే ఇది నిర్వహించబడుతుంది. చూడండి, 2026 ఏప్రిల్లో ఏ దేశం 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసింది? ఏప్రిల్లో అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ టర్కీ అనమాట. రీసెంట్గా టర్కీ అయితే ఇచ్చేసింది. అండ్ ఇదే చట్టాన్ని ఫ్రాన్స్ కూడా చేసింది, కానీ ఇక్కడ ఏప్రిల్ అని మెన్షన్ చేశాడు కదా మనకి. సో ఆన్సర్ టర్కీ అవుద్ది అనమాట. ఫస్ట్ అంటే 15 లోపు 16 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి. దానివల్ల వాళ్ళు చదువు మీద కన్నా ఫోన్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, సోషల్ మీడియా మీద. అది వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని నిషేధించాలి పిల్లల్లో ఒక పర్టికులర్ ఏజ్ వచ్చే వరకు అని ఆలోచించి ఈ చట్టాలు చేయడం ప్రారంభించారు. ఫస్ట్ చేసింది ఆస్ట్రేలియా అనమాట. సో ఆస్ట్రేలియా, డెన్మార్క్, గ్రీస్ కూడా చేసింది. ఆస్ట్రేలియా, డెన్మార్క్, గ్రీసు, టర్కీ, ఫ్రాన్స్ ఇవైతే ప్రస్తుతానికి అమలు చేయడానికి చూస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆల్రెడీ అయితే అమలు చేసేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 పొందిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఎవరు? విచ్ ఇండియన్ ఫిజిసిస్ట్ రిసీవ్డ్ ద బ్రేక్ త్రూ ప్రైజ్ 2026? సో ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ అతను నాథ్. డాక్టర్ నాథ్ గారు అయితే ఈ అవార్డును 2026 ఏప్రిల్లో అయితే సొంతం చేసుకున్నారనమాట. ఎందుకంటే ఈయన ఈ భౌతిక రసాయన శాస్త్రంలో చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు అయితే లభించింది. ప్రపంచంలోని టాప్ 25 మీథేన్ ఉద్గార సైట్లలో 4వ స్థానంలో ఉన్న భారతీయ నగరం ఏది? విచ్ ఇండియన్ సిటీ ర్యాంక్డ్ 4th అమాంగ్ ద వరల్డ్స్ టాప్ 25 మీథేన్ ఎమిషన్ స్టేట్స్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట, సికింద్రాబాద్. ఇక్కడ నగరం అడిగాడు కదా, మనల్ని స్టేట్ అడగకుండా నగరం అడిగాడు కాబట్టి సికింద్రాబాద్. హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్లో అయితే
ప్రపంచంలోని ఇక్కడ వరల్డ్ వైడ్గా 4వ స్థానంలో ఉందన్నమాట. మీథేన్ని రిలీజ్ చేస్తున్నటువంటి నగరాల్లో. అంటే ఏంటి, కాలుష్యం పెరిగిపోతున్నటువంటి నగరాల్లో ఇది 4వ స్థానంలో అయితే ఉంది. ముంబై 12వ స్థానంలో ఉంది. నాస్కామ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నాస్కామ్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీకాంత్ వెలమకన్ని గారైతే రీసెంట్గా 2026 ఏప్రిల్ నెలలోనే ఈయన నాస్కామ్కి కొత్త సీఈఓగా అయితే నియమితులయ్యారనమాట. భారత సాంకేతిక పరిశ్రమ అభివృద్ధిలో అయితే కీలక పాత్ర పోషించేందుకు సంస్థకైతే ఈ నాస్కామ్ సంస్థకు కొత్తగా సీఈఓగా ఈయన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 92.93% రికార్డ్ పోలింగ్ నమోదయ్యింది? విచ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ రికార్డెడ్ 92.93% పోలింగ్? సో ఆన్సర్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో అయితే ఇది 2011లో ఉన్నటువంటి రికార్డ్ని బ్రేక్ చేసి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా పోలింగ్ రేట్ నమోదయ్యింది ఈ సంవత్సరం 2026లో రీసెంట్గా జరిగినాయి కదా ఎలక్షన్స్. ఆ దాంట్లో వెస్ట్ బెంగాల్లో అయితే ఇంత పర్సెంటేజ్ అయితే పోలింగ్ రికార్డ్ అనేది అయితే నమోదు చేసుకుందనమాట. ఏ రాష్ట్రాల్లో జరిగినాయి మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అన్ని రాష్ట్రాలు ప్లస్ పుదుచ్చేరిలో కూడా ఈ 5 రాష్ట్రాలు అయితే రీసెంట్గా ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. వీటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఏ స్టేట్కి ఎవరు సీఎంగా నియమితులయ్యారు, ఎంత పర్సెంటేజ్, ఎన్ని నియోజకవర్గాలకి అత్యధికంగా నియోజకవర్గ సీట్లు గెలుచుకున్నది ఏ పార్టీ అన్న క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నర్స్ గురించి కొత్తగా వాళ్ళ పార్టీ పేర్లు, పార్టీ గుర్తులు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్సర్సైజ్ వరుణ 2026 ఏ 2 దేశాల నౌకాదళాల మధ్య జరిగే ఉమ్మడి విన్యాసం? ఎక్సర్సైజ్ వరుణ 2026 ఈజ్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? ఆన్సర్ వచ్చేసి ఇండియా అండ్ ఫ్రాన్స్, భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య అయితే ఇది జరుగుతుందన్నమాట. మనకి 1993 నుండి కూడా ఈ విన్యాసాలు, నౌకాదళ విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే సురక్షితమైన, స్థిరమైన ఈ సముద్ర వాణిజ్యాన్ని, సముద్ర ప్రయాణాలని, భద్రతలను కాపాడడం కోసం అయితే మనకి ఫ్రాన్స్కి జరిగింది. ఎక్కడ జరుగుతుంది ముఖ్యంగా అంటే హిందూ మహాసముద్రంలో అయితే జరుగుతుందన్నమాట. హిందూ మహాసముద్రం ఇది ఏంటిది, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, ఇదేంటి అరేబియన్ సీ, ఇది హిందూ మహాసముద్రం కదా, ఇక్కడైతే జరుగుతుందన్నమాట. మన భారతదేశానికి ఫ్రాన్స్కి అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8 ఏళ్ల తర్వాత భారతదేశంలో పర్యటించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు? విచ్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ విజిటెడ్ ఇండియా ఆఫ్టర్ 8 years? 8 సంవత్సరాలకు ముందు వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు, అంటే వేరే దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్స్ అనే వాళ్ళు వచ్చారు, కానీ ఈ దక్షిణ కొరియాకి మన భారతదేశానికి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ అండ్ వస్తువుల సరఫరా అనేవి ఉంటాయి కదా, వీటికి సంబంధించి ఎటువంటి అధికారికంగా అయితే చర్చలు అనేవి జరగలేదన్నమాట 8 ఏళ్ల క్రితం వరకు. మళ్ళీ ఇప్పుడు 2026 మొన్న రీసెంట్గా ఏప్రిల్ నెలలోనే న్యూఢిల్లీలో ప్రధానమంత్రితో ఈయన భేటీ అయితే జరిగింది కదా. దీంట్లో ఎక్కువగా రక్షణ గురించి, ఆర్థిక అంశాల గురించి, ఆహార గొలుసుల గురించి అయితే డిస్కషన్స్ అయితే చేశారు. ఆ అధ్యక్షుడు ఎవరు అంటే లీ జే మ్యూంగ్. 53వ న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2026లో గెస్ట్ ఆఫ్ ఆనర్ దేశం ఏది? విచ్ కంట్రీ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎట్ 53rd న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2026? ఆన్సర్ ఖత్తర్. గెస్ట్ ఆఫ్ ది ఆనర్గా పిలిచిందేంటో ఖత్తర్ని, ఫోకస్ కంట్రీగా ఏంటో స్పెయిన్ ఉందన్నమాట. స్పెయిన్ ఏంటో ఫోకస్ కంట్రీగా స్పెయిన్ని పిలిచాము, అండ్ ఖత్తర్ ఏంటో గెస్ట్ ఆఫ్ ది ఆనర్ అనమాట. ఇది న్యూఢిల్లీలో జనవరిలో అయితే జరిగిందనమాట. సో 2026 జనవరిలో జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీ భారత మండపంలో అయితే ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాజెక్ట్ 17A కింద మహేంద్రగిరి స్టెల్త్ ఫ్రిగేట్ను ప్రారంభించిన భారతీయ షిప్ యార్డ్ ఏది? సో షిప్ పేరు అయితే అడుగుతున్నారు. సో భారత నౌకా దళం అనేది అత్యంత ఆధునిక సంకేతంతో కూడిన ఒక షిప్ని అయితే రెడీ చేయబోతున్నారు ప్రాజెక్ట్ 17A కింద. అదేంటిదంటే MDL అనేటువంటి నౌక. 100వ వందే భారత్ ట్రైన్ సెట్ ఎక్కడ తయారు చేసి విడుదల చేస్తారు? వేర్ వాజ్ ద 100th వందే భారత్ ట్రైన్ సెట్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ రోల్డ్ అవుట్? ఆన్సర్ రాయ్బరేలీ. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. ట్రైన్ సెట్ అనేది ఇది ఎక్కడ తయారు చేయబడిందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేశారు. ఈ ట్రైన్ 100వ వందే భారత్ ట్రైన్ని ఉత్తరప్రదేశ్లో ఉన్న మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే మొదటి యాప్టోస్టార్ శాటిలైట్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? విచ్ ఇండియన్ కంపెనీ డెవలప్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ యాప్టోస్టార్ శాటిలైట్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్యాలక్సీ ఐ అనేది ఒక బెంగళూరులో ఉన్నటువంటి ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ. ఇది ఈ రీసెర్చ్ స్పేస్కి సంబంధించిన రీసెర్చెస్ అనేవి చేస్తూ ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిసారిగా మొన్న మే 3వ తారీఖునైతే ఒక పెద్ద శాటిలైట్ 190 కిలోలు ఉన్నటువంటి శాటిలైట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మేఘాలు ఉన్నా కానీ, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మేఘాలు అడ్డుగా ఉన్నా కానీ, భూమి పైన ఆకాశంలో నుండి మేఘాలు భూమికి అడ్డుగా ఉన్నా కానీ దీంట్లో ఉపయోగించినటువంటి SAR అంటే సింథసైడ్ అపర్చర్ రాడార్స్ వల్ల చాలా క్లియర్గా, అంటే బెటర్ రిజల్యూషన్స్తో
ఫొటోస్ అయితే తీసి పంపిస్తుందనమాట. అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ అనేది భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలకి పంపిస్తుంది. హై రిజల్యూషన్‌తో అయితే చిత్రాలు తీయగలదు ఇది. పాత్ ఫైండర్ శాటిలైట్ అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్న స్టార్టప్ ఏది? విచ్ స్టార్టప్ పార్ట్నర్డ్ విత్ ద పిక్సెల్ టు డెవలప్ ద పాత్ ఫైండర్ శాటిలైట్? సో ఆన్సర్ వచ్చేసి సర్వం ఏఐ అనమాట. ఇది కూడా బెంగుళూరులోనే ఉంది. ఇది కూడా ఆర్బిటల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి శాటిలైట్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఒక ఒప్పందం పిక్సెల్ అయితే కుదుర్చుకుందనమాట సర్వం ఏఐతో. 200 కిలోస్ ఉన్నటువంటి శాటిలైట్ని ఉపగ్రహాల్ని చేసి పైకి పంపించాలన్న ఉద్దేశంతో దీంతో అది లింకప్ అయితే అయ్యింది. రీసెంట్గా మే 4వ తారీఖున 2026 మే 4వ తారీఖున ఇది ఒప్పందం అధికారికంగా ఒప్పందాన్ని కుదుర్చుకుని అధికారికంగా ఈ ప్రకటనను విడుదల చేసింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ 2026 ఏ దేశాల మధ్య ప్రత్యేక బలగాల విన్యాసం? ఇది ప్రత్యేక బలగాల విన్యాసానికి సంబంధించింది. మనకి అమెరికాకి అయితే జరిగిందనమాట. ఫిబ్రవరిలో అయితే జరిగింది. ఫిబ్రవరి నుండి మార్చి వరకు అయితే జరగడం అయితే అయ్యింది. ఏంటంటే మన సైనికులు ఒక 45 మంది, అమెరికా సైనికులు 12 మంది అయితే కలిసి ఇక్కడ హిమాలయ ప్రాంతాలు, హిమాచల్ అనేటువంటి ప్రదేశాల్లో కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి, పరస్పరం ఒకరికొకరు సైనికులు అనేవాళ్ళు ఎలా సహాయం చేసుకోవాలనేటువంటి విన్యాసాలను అయితే అక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఏప్రిల్లో ఏ నౌకాదళ నౌక ఐఓఎస్ సాగర్ ఇండియన్ ఓషన్ షిప్ చొరవలో భాగంగా సముద్ర భద్రతను పెంపొందించింది? విచ్ నావల్ షిప్ ఎన్హాన్స్డ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండర్ ద ఐఓఎస్ సాగర్ ఇనిషియేటివ్ ఇన్ ఏప్రిల్ 2026? ఆన్సర్ ఐఎన్ఎస్ సునైనా. ఐఎన్ఎస్ సునైనా అనేటువంటి భారత నౌక అనేది ముంబై నుండి అయితే పంపించారు. దాని పేరు సునైనా అనమాట. ఒక్కొక్క పేర్లు అయితే పెడుతుంటారు కదా, ఆ విధంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలతో సముద్ర భద్రత, సహకారం మరియు శిక్షను బలోపేతం చేయడానికైతే నిర్వహించబడుతుంది. అగ్నివీయ బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రాజెక్టును పరీక్షించడానికి సిద్ధమైన సంస్థ ఏది అంటే డిఆర్డిఓ. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి కొత్త డైరెక్టర్గా బాధ్యతలను చేపట్టిన వారు ఎవరు? ఆన్సర్ రాజేష్ కుమార్ అగర్వాల్. ఈయన రీసెంట్గా ఏప్రిల్ నెలలోనే ఈ పిఎఫ్సికి కొత్త డైరెక్టర్గా అయితే బాధ్యతలను చేపట్టారు. ఈ పిఎఫ్సి అనేది మన భారతదేశంలో ఆర్థిక మరియు విద్యుత్ రంగాల అభివృద్ధిలో కీలకమైన సంస్థగా అయితే పనిచేస్తుంది. శ్రీలంకలోని భారత సంతతి వ్యక్తుల కోసం ఓసీఐ కార్డ్ అర్హతను ఏ తరానికి పొడిగించారు అంటే శ్రీలంక దేశంలో తమిళనాడులో కొంతమంది తమిళోళ్ళు అయితే ఉంటారనమాట. వాళ్ళు మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులుగా కోసం వాళ్ళకి ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఏ తరానికి పొడిగించారంటే 4వ తరం నుండి 6వ తరానికి అయితే పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 20న అయితే రీసెంట్గా మొన్న దీన్ని పొడిగించారు. నెక్స్ట్, రాష్ట్రంలోని అతిపెద్ద గంగా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును పూర్తి చేయడానికి సిద్ధమైన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఈ ఉత్తరప్రదేశ్లో అయితే ఈ గంగా ఎక్స్ప్రెస్ వే అనే ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని అయితే ప్రారంభించారు. ఇది ప్రజెంట్ అయితే 6 లేన్లు ఉంది. దీన్ని 8 లేన్లకు కూడా పొడిగించి అయితే వచ్చనమాట. 594 కిలోమీటర్ల విస్తీర్ణంతో అయితే ఇంత పొడవైతే ఉంటుంది రోడ్డు. ఆ హైవేని అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మీరట్ను మరియు ప్రయాగ్రాజ్ని కలపడానికైతే ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణ సమయాన్ని అయితే తగ్గిస్తుంది అనమాట. ఇది బాలికన్ 2026 సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహించింది? సో ఆన్సర్ వచ్చేసి ఫిలిపియన్స్ అనమాట. వీళ్ళకిను మరియు యూఎస్కి అయితే జరిగింది. యూఎస్ఏకిను వీళ్ళకైతే ఈ విన్యాసం రక్షణ విన్యాసం ఇప్పుడు మనకిను శ్రీలంకకిను ఒక్కొక్క దళ విన్యాసాలు ఎలా జరిగినని మాట్లాడుకున్నాము. ఇలా ఫిలిపియన్స్కిను యూఎస్కి అయితే జరిగిందనమాట. దీనికి ఎవరు నిర్వహించిందంటే ఫిలిపియన్స్ అయితే నిర్వహించారు 2026లో అయితే. ఇది ఆగ్నేయ ఆసియాలో రక్షణ సహకారాన్ని అయితే ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పారనల్ సోనార్ ఈఎస్పిఆర్ ఈఎస్ఎస్ఓ టెలిస్కోప్ ఏ ఖగోళ విజయాన్ని సాధించింది? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ లైట్ అచీవ్మెంట్. ఫస్ట్ లైట్ను అయితే సాధించిందనమాట. ఏంటంటే ఇది దూరపు గ్రహాల అన్వేషణలు అంటే మన భూమి నుండి దూరంగా ఉన్నటువంటి గ్రహాలని అన్వేషించడంలో ఉపయోగపడేటువంటి అత్యాధునిక టెలిస్కోప్ అనమాట. దోస్తీ ఫేమ్ సుదేశ్ కుమార్ ఎవరు? సుదేశ్ కుమార్ ఆఫ్ దోస్తీ ఫేమ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్? ఈయన ఒక నటుడు అనమాట. ఈయన గురించి ఎందుకు ఈ యాక్టర్స్ గురించి పడిస్తారంటే రీసెంట్గా మే 1న అయితే ఈయన చనిపోవడం జరిగింది. దోస్తీ అనే సినిమాతో ఈయన బాగా ఫేమస్ అయ్యారనమాట. ఈయన 90 సంవత్సరాలు వచ్చినాయి మే 1. అప్పటికి ఈ 95 ఏళ్ళలో మే 1, 2026 అయితే ఈయన చనిపోవడం జరిగింది. ఈయన ఫేమస్ యాక్టర్ హిందీ ఫీల్డ్లో. అంతేకాకుండా ఈయన సినిమా చిత్రీకరణలో కూడా ప్రధానంగా పనిచేసేవాళ్ళు అనమాట. చూడండి, ఇషాంక్ సింగ్ ఏ సముద్ర మార్గాన్ని ఇది రికార్డు సృష్టించాడు? సో ఆన్సర్ పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అనమాట. ఈ పాక్ జలసంధి అనేది మన భారతదేశాన్ని శ్రీలంకని వేరు చేస్తున్నటువంటి జలసంధి. ఈ ఇషాంక్ సింగ్ అనేటువంటి పిల్లవాడు 7 ఏళ్ల పిల్లవాడు అనమాట. ఇక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి తలై మన్నార్ నుండి మన భారతదేశంలో తమిళనాడులో ఉన్నటువంటి ధనుష్కోటి వరకు సముద్ర మార్గం అయితే ఉంటుంది. దాన్ని 29 కిలోమీటర్లు అనేది 9 గంటల 50 నిమిషాల పాటు ఈదుకుంటా వచ్చి రికార్డ్ అనేది క్రియేట్ చేశాడు. అతి తక్కువ వయసులో ఇంత పెద్ద రికార్డ్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా రికార్డుని అయితే సృష్టించుకున్నాడు అనమాట. క్వశ్చన్ చూడండి, ఇండియా కంబోడియా సిన్బ్యాక్స్
2 2026 సైనిక విన్యాసం ఎక్కడ ప్రారంభమైంది? ఇక్కడ రెండవది అడుగుతున్నాడు. రెండో ఫేజ్ వచ్చేసి ఈ కంబోడియాలోనే అయితే ప్రారంభమైందనమాట. మనకిను కంబోడియాకి సైనికులకు మధ్య, ఆర్మీకి మధ్య జరిగేటువంటి విన్యాసాలనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2026లో భారతదేశం చాలా రకాలైనటువంటి దేశాలతో ఆర్మీ విన్యాసాలను ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇది ఏ టైప్‌లో విన్యాసం చేస్తుంది అనంటే అడవుల్లో, కొండ ప్రాంతాల్లో ఇటువంటి దెబ్బగట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? ఎలా పరస్పర చర్యలు సైనికులకు ప్రోత్సహించుకోవాలన్న దాన్ని విన్యాస రూపంలో వీళ్ళు అండ్ పర్వతాల్లో ఎట్టు చూడాలి అన్న దాని గురించి అటు వేరే దేశంతో అలాగా సముద్ర మార్గాలతో కలిపి వేరే దేశాలుగా అలా ఒక్కొక్క ప్రాంతానికి కలిపి మన భారతదేశం వివిధ దేశాలతో వివిధ రకాల సైన్యంతో అయితే ఈ విన్యాసాలను అయితే కలిపి అయితే పనిచేస్తుందన్నమాట. శత్రువర్గాలని ఈ ఉగ్రవాదాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఎప్పుడు నిర్వహించబడుతుంది? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని అయితే జరుపుకుంటాం. ఇది భారత ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో కూడా సెలవు దినం అనమాట. 2015 నుండి అయితే ప్రతి రాష్ట్రం నుండి కూడా భారతదేశం అంతటా దీన్ని సెలవు దినంగా అయితే ప్రకటించడం జరిగింది. 135వ పుట్టినరోజు సందర్భం అనమాట. మొన్న జరిపారు. ఏప్రిల్ 14వ తారీఖున 135వ బర్త్డే అయింది. సో అంతేకాకుండా ఈయన బర్త్డేని సమానత్వ దినోత్సవం లేదా భీమ్ జయోత్సవం అని కూడా పిలుస్తారు. సమానత్వ దినోత్సవం అండ్ భీమ్ జయోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఏప్రిల్ మరియు మే నెలకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనమాట. 30 క్వశ్చన్స్ అండ్ అంతేకాకుండా వీటితో పాటు ఇంకా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ నేషనల్స్ అఫైర్స్ పర్టికులర్గా ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా చూస్తూ ఉండండి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి నోటెడ్ చేసుకోండి.